లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నీట్ ఫలితాలైతే వచ్చేసాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2025 ఫలితాలను ఎన్టీఏ అధికారులు శనివారం విడుదల చేశారు. మే 4న జరిగిన నీట్ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల రిలీజ్ చేశారు. అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాలను కూడా ప్రకటించారు. ఎవరైనా చెక్ చేసుకోకుండా ఉంటే చెక్ చేసుకోండి. స్కోర్ కార్డ్ కోసం అభ్యర్థులు తమ ఈమెయిల్ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది. లేదంటే అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. తెలంగాణ నుంచి 41,584 మంది, ఏపీ నుంచి 36,776 మంది నీట్లో అర్హత సాధించారు. ఇక తెలంగాణ నుంచి కాకర్ల జీవన్ సాయి కుమార్ 18వ ర్యాంక్ సాధించాడు. షణ్ముఖ నిశాంత్ 37వ ర్యాంక్, అలాగే మంగరి వరుణ్ 46వ ర్యాంక్, యాండ్రపాటి షణ్ముఖ్ 48వ ర్యాంక్ సాధించారు. ఏపీ నుంచి దర్బా కార్తికేయకు 19వ ర్యాంక్ అయితే వచ్చింది. కొడవటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంక్ అయితే దక్కించుకున్నారు. వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం. దేశవ్యాప్తంగా ఇంకా చాలా మంది అయితే 22 లక్షలకు పైగా ఎగ్జామ్ రాశారు. దాంట్లో సుమారు 22 లక్షల మంది కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. మీకు 300 కంటే అంటే మీ క్యాస్ట్ బట్టి చూడండి, ఎప్పుడైనా మనం క్యాస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. క్యాస్ట్ బట్టి 350, 300 అలా వచ్చినా కూడా మీకు నీట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పర్ క్యాస్ట్ వాళ్ళైతే మీకు తెలియదేం కాదు, 500 అబోవ్ ఇలా వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బీసీ కేటగిరీ అయితే 400 నుంచి 500 మధ్యలో మార్క్స్ వచ్చినా కూడా మీకు మంచి అడ్మిషన్ అయితే దొరికే అవకాశం ఉంటుంది. అసలు నీట్ ఎగ్జామ్ ఎవరు రాస్తారు? ఎవరైతే వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బీఎస్ఎంఎస్ కానీ, బీయూఎంఎస్ కానీ, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అయితే ఈ ఎగ్జామ్ రాస్తారు. సో ఆ కోర్సులు ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళంతా నీట్ ఎగ్జామ్ కంపల్సరీ రాయాల్సిన అవసరం ఉంటుంది. అసలు 2025 సంవత్సరంలో ఎంతమంది నీట్కి రిజిస్టర్ చేసుకున్నారో తెలుసా? 22,76,069 మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారండి. ఎంతమంది ఎపిఆర్ అయ్యారు ఎగ్జామ్కి అంటే 22,09,318 మంది. ఎంతమంది యాబ్సెంట్ అయ్యారంటే 66,751 మంది యాబ్సెంట్ అయ్యారు. ఇందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇండియన్స్ ఎంతమంది అంటే 22,73,528 మంది. ఎన్ఆర్ఐస్ వచ్చేసి 741 మంది. ఓసీఐస్ వచ్చేసి 861 మంది. ఫారెనర్స్ వచ్చేసి 939 మంది. ఇక దీంట్లో మెయిల్స్ ఎంతమంది అంటే 9,65,996 మంది. ఫీమేల్ వచ్చేసి 1,31,62 మంది. థర్డ్ జెండర్ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాశారండి, 11 మంది. గత సంవత్సరం అయితే 2024లో అయితే ఈ లెక్కలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఎవరికైతే నీట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళందరూ కూడా నీట్ అడ్మిషన్ కోసం ట్రై చేయండి. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అంటే మీకు మీ ర్యాంక్కి సంబంధించి లేదంటే మీ మార్క్స్కి సంబంధించి ఏ కాలేజ్లో రావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్లో రావచ్చా లేదా, ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.